నమస్తే బాబాయ్. ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత ఆర్టీసీ బస్సు మహిళలకి దానికి శ్రీకారం చుట్టారు. అయితే అది కేవలం జిల్లాల వారీగా ఈ జిల్లా దాటితే నెక్స్ట్ జిల్లాకి టికెట్ తీసుకోవాలని చెప్పి దానికి పర్టికులర్గా కాస్త డిస్టెన్స్ అయితే పెట్టారు. అయితే ప్రస్తుతం దీని మీద కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు. ఈ మాత్రం దానికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెట్టడం అవసరమా? దీనివల్ల ఉపయోగం ఏముంది? పెడితే పూర్తిగా పెట్టాలి తప్ప ఏదో సగం సగం చేసే అంత అవసరం అని చెప్పి ఎగతాళి చేసినట్టు కొన్ని కౌంటర్ అటాక్ మాటలు మాట్లాడారు. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారన్న? ఇప్పుడు నువ్వేమీ చేయలేకపోయావు, మేము ఏదో ఒకటి చేస్తున్నాం. చేసేవాళ్ళ మీద అభాండం వేయటం అంటే, నేను ఇందాక ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాను అతని గురించి, అతను వాళ్ళ పార్టీ గురించి, వాళ్ళ నైజం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒకటే. ఇప్పుడు కనీసం నాది ఒట్లూరు, నేను ఏలూరు వెళ్ళాలి అంటే ఇక్కడ నాకు 2 స్టేజీలు ఉంటాయి. మా ఇంటి దగ్గర ఎక్కితేనేమో 20 రూపాయలు, అదే ఇంకొక 100 మీటర్స్ ఎదరికెళ్ళి ఎక్కితే 10 రూపాయలే. కనీసం ఈ 20 రూపాయలని కలిసి వస్తున్నాయి కదా నాకు. అది ఆలోచించాలి ఏమండి. ఇప్పుడు ఎక్కడో వేరే డిస్టిక్ వదిలేయండి అసలు. నాది ఒట్లూరు, నేను ఏలూరు వెళ్ళాలి, నా పాప, నా కూతురు, నా మిస్సెస్, ఎవరో ఈ 20 రూపాయలన్నీ కలిసి వస్తున్నాయి కదా. ఎందుకు ఆలోచించట్లే? అంటే నీకు ఎంత కావాలి? ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదో అన్నారు, రేపొద్దున మారొచ్చాము, అంతే మరి. దానికి కొంచెం ఓర్పు ఉండాలిగా. అసలు ఏమీ లేదు, ఏదో ఒకటి వేసి ఇట్లా అంటాం. అది వాళ్ళు ఎప్పుడూ అనుకునేదండి. అంటే ప్రభుత్వం ఏ పని చేసినా వెంటనే మేమున్నాం అంటూ ఏమీ లేదు. దేనికో దానికి అసలు ప్రతిపక్షమే లేదు, వాళ్ళకి ప్రశ్నించే వాయిసే లేదు. ఏదో ఈ సోషల్ మీడియాలో వచ్చినాయి పోస్టులు పెడతారు అంతే. అంత తప్ప రమ్మనండి, నేను పలానూరు వస్తున్నా, ఈరోజు ఈ ధర్నా చేస్తాను, బహిరంగంగా చెప్పమనండి. వాళ్ళని ఏ పేపర్లో ఏ స్టేట్మెంట్ ఇస్తారు? బహిరంగంగా రమ్మనండి. ఏదో ఎక్కడో బెంగళూరులో ఒక ప్యాలెస్లో కూర్చునో, లేకపోతే ఎక్కడో తాడేపల్లి వచ్చినప్పుడు, లేకపోతే ఎవరినో జైల్లో పరామర్శిస్తానికి వెళ్ళినప్పుడు మాట్లాడటం కాదు. నేను ఈవేళ వస్తున్నా, ఇక్కడ ఈ ధర్నా చేస్తా, నన్ను ఎవరు ఆపుతారు? రమ్మనండి అనమానండి. అసలు అలా చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి దమ్ము లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీసం మొత్తం చెట్లను కొట్టించేసి పరదాలు కట్టించేసి వెళ్ళావు. అసలు నువ్వు ఏ రోజునన్నా కారులో మామూలుగా సరదాగా వెళ్ళావా? జనంతో కలిసావా? పరదాల చోటుని వెళ్ళావు. ఇంకా నీకు మాట్లాడే నైతిక హక్కుల్ని కోల్పోయినా కూడా మళ్ళీ ఏదో ఎక్స్లో పోస్టులు పెడతాం, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రచారంకి వస్తుంటే ప్రజాదరణ విపరీతంగా ఉంది, ఎక్కడికక్కడే ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న చూసామండి, అక్కడక్కడ ఒంగోలు వచ్చాడు, ఎవరో వైవి సుబ్బారెడ్డి మదర్ గారు చనిపోయినప్పుడు. ఇప్పుడు నీ కార్యకర్తలు అంటే అక్కడ నీ బంధువులు కాబట్టి వచ్చారు, అంతేగాని నీకోసం పులివెందులో ఇల్లు వస్తున్నారని చూడు. నేను అంటాం కాదండి, వీళ్ళ పులివెందులే నీ కాన్స్టిట్యున్సీ, నీ నియోజకవర్గం, నీ తండ్రి గారు నుంచినప్పుడు ఈవేళ అక్కడ రమ్మనండి. పులివెందులో ఎంతమంది వస్తారు? రమ్మనండి. బ్రాండ్ కదా జగన్ బ్రాండ్ అండి. జగన్ కాదండి, వైఎస్ బ్రాండ్ అది పులివెందులు అనేది. మరి నువ్వు వెళ్ళి ఎంతమంది వస్తారు? మొన్నే నువ్వు ఎవరికి నీ కాంట్రాక్టులకి నువ్వు ఉన్నప్పుడు కాంట్రాక్టులు ఇప్పించిన వాళ్ళకి నువ్వు డబ్బులు ఇవ్వ ఉన్నాయి వెళ్ళినప్పుడే నీ భాగోత్వం అయిపోయింది అక్కడ. ఇంకా నీ దగ్గర ఇంకా తండోతండాలుగా ఎలా అవుతున్నారు అంటే మేము పిచ్చోళ్ళమా? మేమన్నా పిచ్చోళ్ళం ఏంటి అని చెప్పే మాటలు కూడా పొంతన ఉండదండి. ఉండదు. ఏ ఇందుట్లో వస్తాడండి యూట్యూబ్లో ఇంకోటి ఎవడో వస్తాడు అలా అన్నట్టు మాకు అవి రావు. అంతేగా మరి. సేమ్ జగన్లాగానే వస్తాడు ఆడు కూడా. గతంలో చేసిన ట్రిక్లే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉపయోగిస్తున్నాడు అంటారా? ఇంకెప్పుడు ఏమండి, ప్రతి మనిషి తెలివి కలవాడే. ఈవేళ నేను పుట్టినప్పటి నుంచి రేపు పొద్దున చనిపోయే వరకు కూడా నాకంటూ ఒక ఆలోచన ఉంటుంది. నా ఆలోచన నేను ఎప్పుడు చంపుకోను. ఒకసారి మోసపోతాం, 10 సార్లు మోసపోరు. 10 సార్లు మోసపోరు. ఒక మనిషి, ఒక ఆడ మనిషి అయినా ఒక మగాడైనా జీవితంలో ఎప్పుడైనా సరే ఒకసారి మోసపోతాడు, రెండోసారి మోసపోవడం. ఆ మోసపోతాడు అనుకుంటే ఆడు చచ్చిపోతాడు. ఎప్పటికీ జరగదండి. నేను ఎప్పటికీ 20 ఏదో చేస్తాను రోబో టైప్ 2.4 ఏమి కాదు, అసంభవం.
రాబోయేళ్ళలో నాదేమో ముఖ్యమంత్రి నేనే మళ్ళీ రాబోతాను చెప్పి అన్నాడు కదా. అసలు ఆ అసెంబ్లీకి అభ్యర్థులే దొరకరు చూసుకోమనండి. పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తానంటాడు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరూ రాజీనామాలు చేసి మాకు వద్దు బాబు అని చెప్పి పక్కదారి పడతా ఉన్నారు. ఇదంతా ఒక గేమ్ ట్రిక్స్ అండి, ఇవన్నీ మామూలే. రేపొద్దున మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అతనికి ఉండేవాళ్ళు అతనికి వస్తారు. అతను మాత్రం మానడు, నాకు తెలుసు ఆ విషయం కూడా. నియంత అతను ఏమీ మానడు. అతను ఎప్పుడయ్యా మానేది అంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని డిపార్ట్మెంట్ ఈడీ ఉంది కదా, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు సిబిఐ రెండు కలిసి హవాలా ఏదో చేశాడు కదా మైనింగ్ గతంలో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు, అదే కేసును తవ్వి తీసి అతన్ని జైల్లో పెడితేనే మళ్ళీ అతనిలో మార్పు వస్తుంది, అంతవరకు రాదు. ఓకేనా. చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణంలో కొన్ని దిశానిర్దేశాలు కూడా చేశారు. ఇందులో ఎవరు ఎలా ఎక్కాలి, ఎలా చేయాలి, టికెట్ ఎలా ఇస్తారని చెప్పి ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు. ఇంతకే వీళ్ళు చేసేటువంటి ఏంటి, జిల్లాల వారీగా టికెట్లు ఉంటాయి, నీ జిల్లా వరకే నీకు ఉచిత బస్సు ప్రయాణం, నీ జిల్లా దాటావంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను విజయవాడలో ఉంటున్నాను అనుకోండి, నాది విజయవాడకు సంబంధించిన జిల్లా అనుకోండి, అది ఎక్కడితో ఎండ్ అవుద్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, విజయవాడ నుండి ఏలూరు ఇక్కడ వరకు విజయవాడ జిల్లా సరౌండింగ్లో ఉందనుకుందాం. విజయవాడ నుండి ఏలూరు వెళ్తే ఏలూరు నుంచి నువ్వు ఇంకా వెళ్ళాలి, నువ్వు రాజమండ్రి వెళ్ళాలనుకో, తూర్పుగోదావరి జిల్లా వరకు వెళ్ళాలనుకో, ఏలూరు వరకు నీకు ఉచితంగా బస్సు ఫ్రీ. ఏలూరు నుండి నువ్వు తూర్పుగోదావరి జిల్లా వరకు ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. కానీ దీని మీద వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి ఏంటంటే, ఈ మాత్రం బస్సు ఛార్జీలు మేము కట్టుకోలేమా, ఈ మాత్రం బస్సు ఛార్జీలు మేము లైన్ చేసుకోలేమా, దీనికి మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం పేరని చెప్పి పెట్టడం అవసరం అని చెప్పి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వాస్తవం ఆలోచిస్తే విజయవాడ నుండి ఏలూరుకి 120 రూపాయలు టికెట్. 120 రూపాయలు టికెట్ అంటే ఈ 120 రూపాయలు నువ్వు సేవ్ అయినట్టేగా. మరి ఇదేందుకు ఆలోచించలేకపోతున్నావు అంటే, నువ్వు మొత్తం 350 రూపాయలు పెట్టుకుంటా రెడీగా ఉన్నావు, కానీ ఒక 110 రూపాయలు తగ్గించుకుంటా రెడీగా లేవా? ఎందుకయ్యా బురద జల్లే రాజకీయాలు చేస్తారు? మీరు చేయరు, చేసేవాళ్ళు చేయనివారు, మీరు పెట్టరో పెట్టేవాళ్ళని పెట్టినవారు, మీరు తినరో తిన్నవాళ్ళు తిన్నవారు, ఇలా ఉంటుంది మీరు చేసే పనులన్నీ. ఈరోజు నా చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళల కోసం ఏర్పాటు చేస్తూ ఉండంటే దీని మీద కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తానంటే మిమ్మల్ని ఏమన్నా కూడా అర్థం కావట్లే. వాస్తవానికి ఈ ఉచిత బస్సు ప్రయాణం మనం హైదరాబాద్లో చూసుకుంటే దీని మీద చాలా అనేక అవకతవకలు, అలాగే దీని మీద అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. సో ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టాలా పెట్టకూడదని చెప్పి చాలా స్పష్టంగా ఆలోచించి పెడతాం మంచిది. ఎందుకంటే హైదరాబాద్లో చూడండి ఏం జరిగింది, లేడీస్లు హైదరాబాద్లో ఏం జరుగుతూ ఉన్నాయి, టికెట్ల కోసం ఉచిత బస్సు ప్రయాణం కదా, మహిళలు బస్సు ఎక్కుతూ ఉంటారు, ఆ సీట్ నాది ఈ సీట్ నాది అది అని చెప్పి కొట్టుకున్న సందర్భాలు కూడా మనం చాలా చూసాం. సో ఇలాంటివి ఆంధ్ర రాష్ట్రంలో లేవనెత్తకుండా ఇలాంటి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా వ్యవహరించాలి ఈ విషయంలో. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ తప్పు జరుగుద్దని చెప్పి కొంతమంది గుంటకాండ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఏ విషయం మీద మనకు స్పష్టంగా దొరుకుతారా, వీళ్ళని ఎలాగైనా టార్గెట్ చేయాలని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంలో చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇది నచ్చదు కదా. మొన్న ఏమో అన్నారు, వాళ్ళు ఏమన్నాడు కదా, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం కనుక ఏర్పాటు చేస్తే మా వాళ్ళు అమరావతిలో చూసి వస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. అరే రాయన, అసలు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అంతే తప్ప మా వాళ్ళు మీ వాళ్ళు చూసి వచ్చడానికి ఎవరైనా మగ పురుషుడు కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళు టికెట్ తీసుకోవాల్సిందే. ఇది కేవలం ఆడవాళ్ళకు మాత్రం పెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం తెలుసుకుంటే మంచిది. ఏమన్నా మరి వాళ్ళలో ఎవరైనా ఉన్నారేమో చూసుకొని జాగ్రత్తగా, ఆడవాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా టికెట్ తీసుకోండి, అంతే తప్ప మా వాళ్ళందరూ వెళ్ళి చూస్తారు, మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళు అక్కడ ఆ మీటింగ్లో అందరూ మగవాళ్ళే కనబడతా ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో వెళ్ళి విజయవాడ వెళ్ళి అక్కడికి వెళ్ళి అమరావతి రాజధానికి వెళ్ళి ఫోటోలు దిగొస్తారని చెప్పి మాట్లాడి ఏలాకోలంగా మాట్లాడారు కదా. దీని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, వాస్తవాలు ప్రజలకు తెలుసండి, ఏది ఉచిత బస్సు ప్రయాణం, దాంట్లో ఎవరెక్కాలి ఇవన్నీ తెలుసు. కానీ ఇలాంటి ఉపయోగలేని మాటలు మాట్లాడడం వల్ల మీరే ట్రోలింగ్ అవుతారు, పెద్ద ఎత్తున ఇంకేం ఉండదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి పనికొచ్చే పనులు చేస్తే చాలా మంచిది.